ఆ లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? అక్కడ వచ్చింది పాయింట్. టచింగ్ రా ఇది, టచింగ్. మళ్ళీ టచ్ చేశాడు దీన్ని టచ్ చేశారు. కాదు ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ కాడ సడన్ గా ఓడన చెడ్డి ఇట్లా పైకి ఒకటి కింద చేసే పని లేదు. ఆయన ఈ పోరాట వచ్చిందో తెలిసిన స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కాదు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. బ్లడ్ గొంతులో క్లాట్ అయినట్టు. ప్రేమలో రెండు రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. ఇంకోటి ఉంటాడు అది నువ్వు మాత్రం కాదు, వేరోడు మీ వేకులు నేను చెప్తా. ఒక్కగాల డైలాగ్ ఇది అదే ఉంటది ఆల్మోస్ట్. ఆట చూస్తావా? చిట్టా 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 ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియో తోటి వచ్చేసాము. ఈ రోజు మనం ఆర్ఎన్ఎజీ షార్ట్స్ కి రియాక్ట్ అవబోతున్నాము. ఇది మన సెకండ్ ఎపిసోడ్. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హీరో వచ్చింది సాయి తమ్ముడు. జుప్ అని పేపర్లు ఎగ్రేసి లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. నీ రైటింగ్ లా పరమ చిత్త రైటింగ్, పరమ చిత్త డైలాగ్ ఇదే. అసలు ఎప్పుడైనా ఉట్టకాయలు కదులుతాయి కానీ ఈసారి కదలలే. మజా నహీ ఆ రహా హై. కిడ్నీ టచింగ్ లేదు ఈసారి, కిడ్నీ టచింగ్ కావాలి మాకు. నువ్వు అడగాల్సింది లవ్వా పేరెంట్స్ కదా, లవ్వా కొవ్వా అంటే నేను కొవ్వనే అంటా అనాలి. గురించి నువ్వే చెప్పాలి, వీడి మాటలు పట్టి ఎందుకురా ఎందుకు ఇదొక ఇన్సల్ట్. ఇది హీరోకి అంతకన్నా ఇన్సల్ట్ ఏముంటది చెప్పు. వాడు దేనికి కూడా వానికి రాడా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పట్టించుకోకండి రా, సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఈడు అసలు ఇద్దరు లవ్ చేసుడే ఆశ్చర్యంగా ఉంటారు. లవ్ చేస్తే తప్పు నాకు అర్థం కాలేదు సార్. ఫస్ట్ డైలాగ్ ఏమో అసలు లవ్ కే పనికిరాదు అన్నట్టు చెప్పింది, ఇప్పుడేమో ఇద్దరిని లవ్ చేస్తుండట. అదే కదా, ఆమె బాధ ఏంటంటే ఆ ఇద్దట్లో ఆమె లేదు అని చెప్పి ఆమె బాధ అనుకుంటా. ఆ ఫీలింగ్ కూడా ఉందా? అయ్యి నేను ఎందుకు లేనా ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. నేనైతే సీత లాంటి దాన్ని, ఒకటే రాముడు ఒకటే ప్రేమ. అది అక్కడ వచ్చింది పాయింట్. టచింగ్ రా ఇది, టచింగ్. మళ్ళీ టచ్ చేశాడు దీన్ని టచ్ చేశారు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఈసారి మనము డిసప్పాయింట్ అయితే అన్న ఇంకెందుకు డైలాగ్ వదులుతలేడని వదిలేడు. లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? అంటే నాకు తెలిసి ఇంక హ్యాండ్ ఇచ్చింది అయితే, అందుకనే సెకండ్ పట్టిండి. అంటే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చిన అమ్మాయి ఈమెనా? ఇచ్చిన అమ్మాయి తెలియదు, ఏమో అట్లే కొడుతుంది నాకు. చూడమ్మా, కన్న వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. అరే ఈ హీరోయిన్ పాపం ఏడిపియొద్దంటారా? ఇంకో క్యారెక్టర్ ఇవ్వరా, నవ్వుకునే క్యారెక్టర్. ఎప్పుడు ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం. అసలు మంచి క్యారెక్టర్ ని బోయపాటి సీన్ కన్నా ఘోరంగా ఏడిపిస్తాడు. అదే కదా, నేనేదో సాల్వ్ చేస్తాను, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అట్లీస్ట్ ఈ హీరోయిన్ ఉంది కదా, ఈ దాంట్లో సరే మన గర్ల్ ఫ్రెండ్ లాగా వస్తుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ కూడా కాదు. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ కాడ సడన్ గా ఓడన చెడ్డి ఇట్లా పైకి చిన్నప్పుడు అందరు ట్రైన్ పోతుంటే అదే షాక్ అవుతుండే, అసలు ఎందుకు అందరు లేస్తారు ట్రైన్ పోతుంటే అని. అప్పుడు తెలియకపోతుండే.
తర్వాత తెలిసింది. ముగ్గురు పోరాలు ఉంటారు, ఇద్దరు కూర్చొని ఉంటాడు, ఒకడు నుంచొని ఉంటాడు. నాకు నిన్న అసలు ఒకటి కింద చేసే పని లేదు. అయినా ఈ పొరట్ట వచ్చిందో తెలిసిన నీ మావున్నాడని ధైర్యం. సొమ్ములున్న మా ఉంటే సరిపోదు. నీ గొంతు ఎందుకు మూడో స్టేజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వాడు గుట్కాలు తిని గొంతు పోయినట్టుంది. కాదు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. బ్లడ్ గొంతులో క్లాట్ అయినట్టుంది. ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. మామనా అసలు సడన్ గా ఎందుకు వచ్చింది ఎలివేషన్ అది. జనాలు వాంట్ దట్ అది. yes నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనబడినో తెలిసినట్రా. నువ్వు పీసావి కాబట్టి తెలుసునా ఏంట్రా. డబ్బన్నా ప్రేమ ఎక్కువ, దాన్ని బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు రోయ్. పొరపాటున నీలాంటి కన్ను నా బిడ్డ మీద గాని డబ్బు మీద గాని పడింది అనుకో. డబ్బు మీద అయితే పడది, నాకైతే బిడ్డ మీద అఫ్ కోర్స్ సాయి అడగదు, మాకు డబ్బు మీదే పడుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అని కళ్ళలో పెట్టిండా నూకులో పెట్టిండా? అడు 2 ఏళ్లతో ఇట్లా పవర్ వదిలిండి. ఇట్లా వాడు నోట్లో పెట్టిండు. వాడు పాన్ పరాగ్ తింటే పాన్ పరాగ్ బోలో జుబా కేసరి అంటాడు ఇప్పుడు. అదే కదా, బోలో జుబా కేసరి. క్లిఫ్ హ్యాంగర్ వద్దండు. ఇదిరా మన ఆర్యనైజ్ స్టోరీ అంటే అసలు మరి అప్పుడే విలన్ ఎలివేషన్, అప్పుడే విలనిజం కళ్ళలోనే వచ్చిండు. తర్వాత వీడు వెంటనే బాబా అసలు ఇప్పుడు అడుగుతాడేమో డబ్బులు తీసుకోపోయిందా డబ్బులు పెట్టిపోయిందా అడుగుతాడేమో మరి. ఎందుకంటే ఇటుకి 2 ఇంపార్టెంట్, డబ్బులు ఇంకా కూతురు. అరే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? వచ్చే అన్న ఎంతైంది తీసుకోరా. ప్రస్తుతానికి ఉంచు, ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక్కడ నుంచి నీకు అన్ని వీడే. తను బాగా చూసుకోరా. గుండెలు పిండేసి బీజియం వేస్తాడు రా అబ్బా. కానీ ఈసారి లేట్ వచ్చింది బీజియం తెలుసా, ఈసారి చాలా లేట్ ఉంది బీజియం. ఇంపాక్ట్ అది ఇంపాక్ట్. అసలు ఆ పిల్ల మరీ చిన్న పిల్ల లైకుంది. అదే అంటే వీళ్ళిద్దరితో కంపేర్ అంటే మరీ చిన్న పిల్ల కనిపిస్తుంది. మరీ చిన్న పిల్లలా ఉంది, ఏదో ఒకటి వేసేద్దాం. అరే వాడు ఒపీనియన్ అది కాదురా బాబు, వాడది షూట్ చేసేద్దాం ఆమెతోటి, ఫిలిం చేసేద్దాం అన్న, ఏదో ఒకటి చేసేద్దాం అంటున్నా. షూట్ ఫిలిం అంటే సరే జాగ్రత్త వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. ఏంది ఇది? ఎలివేషన్ ఏందిరా? చెమటొస్తే తుడుచుకుంటే అదేంది అసలు? అంటే ట్రైన్ సౌండ్ కి అది మ్యాచ్ అవుతుంది అని పెట్టాడు. ఇంజనీరింగ్. ఏమా చూస్తుంటే ఇంట్లో పార్టీ వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమా? కాదు, ఈ అంకుల్ కి ఎట్లా తెలిసిపోయిందిరా రేష్మి వచ్చారు క్యాష్ ప్రాబ్లం ఇవన్నీ? బ్రదర్ సిస్టర్ అనుకోవచ్చు కదా. అంతే కదా, లేచిపోయి అంతే. ఎన్ని చూసుంటాడ్రా అంకుల్, అందుకనే నెత్తి మీద అన్ని ఎంటికలు ఈ అంకుల్ స్కందమైన జీవితంలో డాక్టర్ లా అనుకుంటా. డాక్టర్ అంకుల్ తమ్ముడు అనుకుంటా. అన్నా సారీ, డాక్టర్ అంకుల్ అన్న. ఎస్, మీ వేకులం నేను చెప్తా. ఒట్టకాయలేదు ఉంటది కాదురా, ప్రేమకులం అంటారు. ప్రేమికులం అదే డైలాగ్ ఉంటుంది చూడు, ఒట్టకాయల డైలాగ్ ఇది అదే ఉంటది ఆల్మోస్ట్. ప్రేమకులం అది ఇదిరా మ్యూజిక్ అంటే. అరే పోనీ వదిలిందే డేంజర్ డైలాగ్ ప్రేమకులం అని వదిలేరు, ఈ ఎలివేషన్ బీజియం ఎందుకు ఇచ్చిండు? చెప్పిన కదరా ట్రైన్ సౌండ్ అది ఎలివేట్ చేయడానికి. అది ఉండాలి జనాలు అది అనే ఒక ఎమోషనల్ చేస్తే బాగుండు కదా. నీకు అర్థం కావట్లేదు, ఆడ ఏ కులం అంటే ప్రేమ కులం అని చెప్పి ప్రౌడ్ గా చెప్తున్నా అని చెప్పి స్వాగ్ అయితే స్వాగ్ ఇట్లా ఏమనుకుంటున్నావు?
ఎలివేషన్ వాళ్ళకి మనం ఎక్కడ ఉంటాంరా? ఏదైనా రెంటెడ్ హౌస్ చూడాలి. సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? చేస్తాను. అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా? ఈడేవాడు రా ఫోన్ తీసుకోకుండా అంత దూరం పోయిండు చిల్లరగాడు. చేత ఫోన్ లేదు కానీ రెంటెడ్ హౌస్ తీసుకుందామా? అదే కదా. అరే అరే ఫోన్ అంటే ట్రాక్ చేస్తారు, అది పెద్ద ప్లాన్ మీకు అర్థం కావట్లేదు. ఆడ మరి మామ ఏ రేంజ్ లో ఉన్నాడు తెలుసు కదా. మామ రేంజ్ కి మరి ట్రాక్ చేయడా? మామ ప్రతిసారి మరి బయటకి ఇన్ఫర్మేషన్ లాగుతాడు. ఇట్లా ఇస్తాడు మరి ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెంట్ ఫెలో. హలో హలో ఇప్పుడే రీచ్ అయ్యాం రా. సరే జాగ్రత్త రా, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సరేరా. అవసరమై ఫోన్ చేసిడ్రా నీకు? పైసలు లేవురా. ఏదో అవసరం ఉంటేనే కదా ఫోన్ చేసేది, నువ్వు అడగాలి కదా. థ్యాంక్స్ అన్నా. ఆకలిగా ఉందిరా. ఎందుకేవరా నీ గుద్దా? లేదు ఆ బీజిఎం పాజ్ చేసి ఉంచండి. నెక్స్ట్ సీన్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు బీజిఎం కోసం. అది జనాల్ని వెయిట్ చేపిస్తున్నాడు రా. గెజ్జేని ఇస్తలేడు అసలు ఎక్కడ ఏమొస్తుంది అని చెప్పి. ఆ డైలాగ్ కి అసలు నాకు వెళ్ళిపోయి సొంతంగా ఒక హోటల్ పెట్టబోతే నా ఆకలి కోసం. అన్నా ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? అది చిరగాడు అదే అది అమ్మాయిని చూసి అనుకో ఇప్పుడు నేను ఒడుస్తున్నాను 2 కళ్ళల్లో బతికిపోయినాడు. మీరు అబ్జర్వ్ చేయాలి కరెక్ట్. ఇట్లా స్పూన్ తీసుకొని ఈడదాకా తినది ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే అప్పుడే దొంగ పర్సి కొట్టేయాలి. అది మరి స్క్రిప్ట్. దొరికాడా? అది అక్కడ పెట్టారా? అడా ఏం అడిగింది ఆమె? దొరికాడా అని అడిగింది. వీడు ఏం చెప్పిండు? ఆ పేట పెట్టాయట. సూపరాను. ఏంద్రా అసలు పాపం. ఇప్పుడు వచ్చే బీజం ఈశ్వర దుటి కన్నుతో చూడరా ఈశ్వరా. అరే వాడైనా సరే ఫుడ్ ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ వాడు ఆయన 1 నిమిషాన్ని ఇచ్చేయచ్చు కదరా ఫుడ్. పాపం ఎంత ఆకలితో ఉందా. అదే కదా నేను ఇచ్చేస్తుండే లవడాలో. నా షాప్ తీసుకోమా అంటుంటే కదా. అంటే ఏంది ఇప్పుడు వాడు వాటర్ తాగి పడుకోవాలి తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటావురా? గుడా అగో అసలు దానికి ఆల్టర్నేట్ ఎదుగుతున్నాడు. కాదురా వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్ లేచిపోయారు రా. వాళ్ళ దగ్గర ఏం లేని ఆడుట్టి పర్స్ మీద వచ్చిండాడు అంతే. అదే కదా ఈ విషయం అది చెప్తామా? భయ్యా 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 ఒకసారి ఫోన్ అంటే వీళ్ళకి ఫోన్ వచ్చిన ప్రతిసారి ఎవడో ఒక వాడు పకోడగాడు ఆడు వస్తాడు అనమాట. పకోడగాడు పోనీలే కనీసం మామ కోసం అని ఉండని దవడాడాడు. హలో ఏమైనా తిన్నారా? తిన్నాం రా. అక్కడ ఎందుకు ఫోన్ చేసింది? ఎందుకు ఆమె ఏమన్నది? చెప్దాము అన్నది. నువ్వేం చెప్తున్నావు? చిల్లర ఆడు మాత్రం డాబాలోకి వెళ్ళి అరే బాగా తప్పేముంది రా. వాడు అడుగుతున్నాడు కదరా మంచిగా. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఆడు అర్థం చేసుకోవాలి ఈడేం ఫ్రెండ్ రా బై. ఓకే కదా? ఓకేరా. సరేరా. ఏమైందిరా? ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. అడుక్కు తింటారు అంతే. కాదు అడుక్కు తింటారు. కష్టమైన సుఖమైన అన్నాడు. అక్కడ సుఖమేడు మొత్తం కష్టాలే. కష్టాలే ఇప్పుడు కూడా ఓడో బాబు అన్నట్టు వాచ్మెన్ గాడు. ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. ఏ బాబు ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా, వచ్చేయండి. అది కాదు వెళ్ళిపోదాం రా. కాదని
వీడు తెలుగులో మోస్ట్ ఎమోషనల్ బీజిఎమ్స్ అన్ని తీసుకొచ్చినట్టున్నాడు రా. ఏడ దొరుకుతాయిరా ఆయనకి ఇవన్నీ, తల్లిని తండ్రిని అంట. నాకు తెలిసి యూట్యూబ్ లో పోయి ఎమోషనల్ బీజిఎమ్స్ కొట్టేట్టున్నాడు, మొత్తం వచ్చి అన్ని డౌన్లోడ్ చేయరా అంతే. టాప్ 5 బీజిఎమ్స్ ఉండాలి. కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా. ఏడున్నోరా నువ్వు, మొత్తం చేస్తున్నావు మొత్తం చిల్లరగా. నువ్వు కూడిపేస్తున్నావు రా, కూడిపేస్తున్నావు నువ్వు. నీకు అర్థమైతే చిలుకుంది ఆడ గూడే లేదా ఆడ. అదే చెప్తున్నావు కదా. నేనంటే నేనే కాదు, నువ్వు లేక నేనే లేను. రే 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 అల్లే ఉంటా. అసలు ఈ బీజం అసలు చాలా బాగా ఆడుతున్నారు కదా. ఇప్పుడు సెకండ్ డోస్ కోసం వస్తుండ ఏమో సెకండ్ డోస్ ఏమో నిజంగా చూద్దాం. నంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఎవరు బాబు నువ్వు? తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు, సిగితే వినట్లేదు, సంపితే వింటారా? నవ్వుతుంది ఏందామే కింద కొంగి, ఆ గొంతేని ఫుల్ నవ్వుతుంది. ఆయన ఆడికి మటర్ వేసి అంత ఉందారా? అది గొంతుతో ఎంతలా పడేటట్టున్నాడు, గాలికే పడిపోతున్నాడు. మనోనికి ఎలివేషన్ ఏడేయాలో బాగా తెలుసు. మనోన్ అయితే షార్ట్ ఫిలిం లా అందరినీ గలీజ్ గా చేస్తాడు గాని మనోని మాత్రం నేర్పుకుంటాడు. పాప హీరోయిన్ ఎంత ఇబ్బందులు పెట్టినా సరే వీడిని మాత్రం ఎలివేషన్ ఇట్లా లేవాలి, భయపడి సినిమా లెక్క. నీకు తెలిసింది హీరోయిన్ ఎంత ఏడుస్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది, హీరో ఎంత ఎలివేట్ చేస్తే అంత యాక్షన్ ఉంటుంది. వాడు హీరోయిన్ కోసం టాప్ 5 ఎమోషనల్ బీజిఎం అని సెర్చ్ చేసి వీని కోసం టాప్ 5 యాక్షన్ బీజిఎం అని సెర్చ్ చేసుకుంటాడు. ఎలివేషన్ చేసింగ్ అన్ని. వాడు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే వీడు కూడా ఏదో పెద్ద ప్లానింగ్ లో ఉంటాడు, ఆల్రెడీ సెట్ చేసినట్టు. దిల్ సినిమా లెక్క. శంభో శివ శంభో ఆర్యా సినిమా ఇది. రే నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా, నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. అంత లేదు, వాళ్ళకి కూడా పైసలే ఇచ్చినావు. అది ఎట్లుందంటే సాయి సినిమాలో ఆడు అతడు కొట్టాడుతాడు వీడు వేణుమాధవ్ గాడు. వానికి ఏంది మెడ పట్టుకుంది. కాలేజ్ మొత్తం నీ గురించే టాక్. డబ్బా అదుర్సంట ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి చేసింది ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? చచ్చిపోతావు. ప్రేమలో 2 రకాలు, ప్రాణాలు ఇచ్చేవారు, ప్రాణాలు తీసేవారు. ఇంకోటి ఉంటాడు ఎరుపు కూడా. అది నువ్వు మాత్రం కాదు, వేరోడు. నువ్వు ప్రాణాలు ఇచ్చేటోడులే, నువ్వు కాదు. వీడు ప్రాణాలు తీసుకోడు రాయుడు. చూద్దాం ఇచ్చేటోడు తీసేటోడు. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. అరే ట్రైన్ కాదురా, ప్రతిసారి ఎట్లా వస్తుందిరా ట్రైన్? అది కరెక్ట్ ట్రైన్ టైమింగ్స్ కనుక్కొని పెట్టుకుంటుండే. కొంచెం పక్కన ఉండగల ఎగిరిపోతావు ట్రైన్ తో పాటు, జర దూరం ఉంది మాకు. అదే కదా, లేకపోతే ఏడ చూస్తాం మేము ఎమోషనల్ కంటెంట్. అంటే జల్సా బీజిఎం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అరే ఈ షార్ట్ చేసేటప్పుడు ట్రైన్ నుంచి వచ్చినప్పుడు కెమెరా తింకోదు. ఈ షార్ట్ చేసేటప్పుడు అయితే నిజంగానే పట్టకాయలు అనుకుంటాయి. కాదు, పోతే వాడని నెత్తి మీద కొట్టి పోవాలంట. నెత్తి మీద కాదురా, ఒక్కోసారి ఇలా కక్కుతారు ట్రైన్ వాళ్ళకి. ముఖం మీద పడితే ఏమైతుందిరా? అది చిన్నపిల్లలతో టాయిలెట్ ఓపిస్తారు రా. తెలుసా, చిన్నపిల్లలకు టాయిలెట్ మళ్ళా నార్తోళ్ళు సరి వాళ్ళు ఇదేదో వర్షం పడుతున్నట్టుంది. మన బీజిఎం ఉంది కొంచెం రివీల్ అన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఓ ఎందుకురా ఇట్లా వదిలేసినావు మధ్యలోనే?
అయ్యా ఆడికి ఎట్లా అయిపోయింది? దీని నెక్స్ట్ ఏది? అదే కదా, ఇది ఎక్కడ సస్పెన్స్ రా? లేవా అంటే మనం తొందరపడి యూజ్ చేసినామా కంప్లీట్ చేయకుండా ఉండొద్దని. ఇది ఎక్కడ మాస్మావా? నాకు నిద్ర పట్టదు రా బై. లాస్ట్ కాల్ ఇద్దరిని చూపించిర్రు. ఆమె నూడిల్స్ తిన్నదా లేదా? అంటే ఎవరు అసలు లాస్ట్ కి వచ్చిన ఆంటీ? సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మనోడు సగంలో ఆపేసిండు. మిగతా వీడియోస్ కోసం మనం కూడా వెయిట్ చేయాలి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా